హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అమీర్పేటలో అతిథి హోటల్. ఇందులో ప్రియాంచి బర్త్డే అవుతుంది. మానస శశిధర్ పాప. శశిధర్ గారు, మానస గారు వాళ్ళ పాప. సారీ. బాగుంది హోటల్లో బుక్ చేశారు. ఇంటి దగ్గర అయితే కొద్దిగా ఫెసిలిటీ లేవన్నట్టు, పనిచేసే వాళ్ళు కూడా లేరు, ఇబ్బంది అన్నట్టు హోటల్లో బుక్ చేశారు. హోటల్ వాళ్ళు మాత్రం చక్కగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. చక్కగా అంటే చక్కగా వెల్కమ్ చెప్పారు మనకి. చక్కగా డెకరేషన్ చేశారు. పాపని ఆడుకోవటానికి గేమ్స్ పెట్టారు. పాపని ఆడిచ్చారు వాళ్ళు. చక్కగా మనకు వచ్చిన వాళ్ళంతా కూర్చుంటానికి చక్కగా రెడీ చేశారు. భోజనాల దగ్గర సపరేట్ పెట్టారు. బర్త్డే చేసుకునేది సపరేట్, కూర్చుంటానికి, రెస్ట్ తీసుకుంటానికి, అన్ని విధాలుగా ఈ హోటల్ చాలా బాగుంది. పాపది ఫస్ట్ బర్త్డే చేశారు. చాలా సంవత్సరాల తర్వాత పాప అయింది అనే సంతోషంలో పాపకి ఫస్ట్ బర్త్డే అతిథి హోటల్లో చేశారు. బంధువులు తక్కువే వచ్చారు, అందరూ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు. అయితే ఈ హోటల్ వాళ్ళు ఏదో గేమ్స్ ఆడిచ్చారు. గేమ్స్ కూడా చాలా బాగుండే, పిల్లలకి నచ్చినాయి. గేమ్స్ ఆడిచ్చి అందులో పావురాలను తీశారు. ఇప్పుడు దాకా పిల్లలతో ఆడిచ్చారు, తర్వాత వీళ్ళతో వైఫ్ అండ్ హస్బెండ్తో కూడా ఆడిచ్చారు గేమ్స్. మంచిగా అనిపించింది. పావురాళ్ళు వచ్చినాయి, మనసుకి ఏదోగా ఉంది, విచిత్రంగా. గేమ్స్ బాగుంది. పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికి నచ్చింది. వచ్చిన వాళ్ళకి అందరికి బోరు కొట్టకుండా చక్కగా ఎంటర్టైన్మెంట్ లాగా చేశారు. పిల్లలతో కూడా సొంతంగా గేమ్స్ ఆడిచ్చారు కాసేపు. అంటే 7 గంటలకు మొదలైంది, రాత్రి 12 గంటల వరకు మన టైం కదా, అందుకని పిల్లలతో ఫస్ట్ గేమ్స్ ఆడిచ్చారు. అందరు పిల్లల్ని తీసుకొస్తారు కదా, బర్త్డే అంటేనే ఫస్ట్ బర్త్డే పిల్లల్ని తీసుకొస్తారు. పిల్లలు ఉండేవాళ్ళు గేమ్స్ ఆడి గిఫ్ట్లు ఇచ్చారు కొన్ని పిల్లలకి హోటల్ తరఫు నుంచే. అంటే చిన్న చిన్నవి మరిది పిల్లలు కూడా ఉండి ఆడారు. మౌనేష్ నవనీత్ అందులో ఉండి ఆడారు. చక్కగా మళ్ళీ ఒక కారు లాగా ఏర్పాటు చేసి బొమ్మలను పెట్టి వెనకాల కారులో పాపను కూర్చోబెట్టి, అది కీ ఇచ్చే కారు అనమాట, ఇచ్చి చూపించారు. చక్కగా పాప అయితే బాగా ఆడుకుంటుంది. డ్రైవింగ్ చేసినట్టు చేపించారు. కాసేపు చేసింది నడిపింది, వెనక్కి తీసింది. బాగా ఎంజాయ్ అనిపించిందేమో, చేసింది. ఇంకా అక్కడి నుంచి బర్త్డే ఏర్పాటు చేసిన వరకు తేవాలనేది వాళ్ళ ప్లాన్. ఈలోగా ఏమైందంటే పటాకులు పెట్టారు వాళ్ళు. పాప కొద్దిగా డిస్టర్బ్ అయింది పటాకులు పెడితే. సెట్ చేసేసారు వాళ్ళు, డిస్టర్బ్ అయినా కానీ. ఇట్లా ఏర్పాటు చేసి ఈ మధ్యలో నుంచి ఆ కారు రానిచ్చే ఏర్పాటు అనమాట. కానీ పటాకాయలు దానికి పాప భయపడి కొద్దిగా నడపడానికి ఇబ్బంది పడింది. బాగుంది, ఎంజాయ్గా బాగా చేయించారు. వాళ్ళ ఏర్పాట్లు, వాళ్ళు చక్కగా మాట్లాడే విధానము, ప్లేసు, డెకరేషను అంతా చక్కగా చేశారు. వచ్చిన వాళ్ళకి అందరికైతే హ్యాపీ అనిపించింది. 10 రూపాయలు పోయినా కానీ ఇలాంటి సాట చేయాలన్నట్టు అనిపించింది కొంతమందికి. వాళ్ళకైతే ఇంకా పగ్గాలు లేవు. వాళ్ళు భార్యాభర్తలిద్దరికి పాప బాగా ఆడుకుంటాం, కారు నడపటం బాగా హ్యాపీ అనిపించింది వాళ్ళకి. అందరూ సెల్ఫీలు తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు. హోటల్ కదా, బాగా డెకరేషన్ చేశారు. దానిలో వీడియోస్ తీసుకుంటానికి బాగుంది. మేము కూడా వెళ్తాం, నేను మా తోడు వాళ్ళు వెళ్ళాము. చక్కగా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాము, ఫోటోలు దిగాము. మాకు అలవాటు ఎక్కడికైనా వెళ్తే సెల్ఫీలు దిగి పెట్టడం. తండ్రి కూతురు అయితే ఆడారు. స్టేజ్ మీదకి పిలిచి అందరి చేత కేక్ కట్ చేయించారు. ఫుల్ హ్యాపీగా ఉంది. పాప 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మేము అందరం దీవించి చక్కగా మేమే కలిసి ఆమె కేక్ కట్ చేయలే. ఎందుకంటే అది పటాకాయలు మోగిచ్చారు కదా, భయపడింది, ఏడ్చింది. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది, రావట్లేదు ఎవరి దగ్గరికి. ఇంక మేము అందరం కావాల్సిన వాళ్ళమే దగ్గరికి వెళ్ళి అందరం కలిసి కేక్ కట్ చేసాం. మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మనకి ఇంటి దగ్గర అయితే ఇంత సౌకర్యంగా ఉండేది కాదు, ఇంత ఏమంటారు,
ఇంత డెకరేషన్ ఉండేది కాదు, ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. చేస్తాము. మా ఫ్యామిలీని అయితే మా కొడుకుని, మా మరుదుని, వాళ్ళని అందరం తీసుకొని వెళ్ళాము. మేము వెళ్ళి చక్కగా ఒక రింగు పెట్టి పాపకి ఫోటో దిగేసి వచ్చేసాం. అందరూ ఫ్రెండ్సే వచ్చారు, ఎక్కువ శాతం ఫ్రెండ్స్నే పిలిచి చేయించారు. బాగా అనిపించింది. అందరు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. అందరినీ తీయలేకపోయాను, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. వాళ్ళు పెట్టించారుగా, వాళ్ళు తీస్తున్నారులని, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందని. ఎవరన్నా చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంది. శ్రీమంతం కానీ, అన్నం పెట్టడం, పిల్లల్ని ఉయ్యాలు వేయటం, బర్త్డే ఫంక్షన్లు, ఖర్చు కూడా మనకు తగ్గట్టే ఉంది. మర్యాదలు కానీ, టేస్ట్ కానీ, వాళ్ళ ఏర్పాట్లు కానీ అన్నీ మంచిగా అనిపించినాయి. అందుకే మేము ఫ్యామిలీతో వెళ్ళి మరీ పని కట్టుకొని అందరిని పెట్టి ఫోటో తీపించుకొని వీడియో నేను తీసుకున్నాను. నా ఇన్స్టాలో, యూట్యూబ్లో వదులుకున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, గోవింద్ సుజాత అని, అందులో పెట్టుకుందామని సెట్ చేశా. నేను సొంతంగా మాట్లాడాను కూడా, ఆ వాయిస్ అయితే రాలేదు. పాప పేరు చెప్పి పాప బర్త్డే అవుతుంది ఇక్కడ అని చెప్పి మాట్లాడాను అనమాట. బర్త్డేకి వెళ్తున్నాం మేము, బాగా రెడీ అవ్వాలన్నట్టు. అది నిజమే, బయట ఎవరన్నా ఏమైనా చేసుకుంటే రెడీ అవుతాం.